నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ఒకసారి వద్దంటాడు, మరోసారి కావాలంటాడు. వద్దన్నది కావాలి అనడం, కావాలన్నది వద్దు అనడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఒకసారి ప్రపంచ దేశాలను అలా చేస్తా, ఇలా చేస్తానంటాడు. మరోసారి ప్రపంచమంతా వసుధైక కుటుంబం అంటాడు. ఇలా నోటికి వచ్చిందల్లా మాట్లాడే ట్రంప్ తాజాగా బీబీసీకి షాక్ ఇచ్చాడు. నాడు అమెరికా బోను ముందు నిలబడని విషయాన్ని మర్చిపోతున్నాడు. ఒకవేళ అధ్యక్ష ఎన్నికల్లో గెలవకుంటే తన పరిస్థితి ఎలా ఉండేదో కూడా తెలిసిందే. ఇటీవల ఆయన తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం కావడం, ఆ తర్వాత వాటి నుంచి వెనక్కి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారింది. ముందు బౌ బౌ అంటాడు, తర్వాత బేరం అంటాడు. అయితే తాజాగా బీబీసీకి షాక్ ఇచ్చాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి కారణమయ్యాడు. తన ప్రసంగాన్ని వక్రీకరించారని ఆరోపిస్తూ బీబీసీపై $1 బిలియన్ పరిహారం డిమాండ్ చేశాడు. 2021లో క్యాపిటల్ హిల్ దాడి సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ ఎడిట్ చేసి తప్పుగా చూపించిందని ఆయన న్యాయవాదులు లేఖ పంపారు. డాక్యుమెంటరీని వెంటనే ఉపసంహరించుకోవాలని శుక్రవారం వరకు గడువు ఇచ్చారు. ఈ ఆరోపణలతో బీబీసీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. తప్పుడు ప్రసారంపై ఇప్పటికే క్షమాపణలు చెప్పిన ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఆంక్షలంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడే ట్రంప్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం అన్నది రివాజ్గా మారింది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అనుకోవాలి. అమెరికా అభివృద్ధికి అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్య ఉద్యోగులు కీలకమని చెప్పారు. అమెరికా యూనివర్సిటీలకు ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు రావాలి అన్న ట్రంప్ అదే తమ ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార రంగానికి అవసరమన్నాడు. ప్రతిభావంతులపై ఆంక్షలు విధించబోనన్నాడు. ఇదే సందర్భంలో అమెరికా వాణిజ్య వ్యవస్థను నిలబెట్టే నిపుణుల కోసం H-1B వీసాలు కీలకమని, వాటిపై భవిష్యత్తులో సడలింపులు ఇవ్వొచ్చని సూచించారు. తన పాలనలో ఆంక్షలతో కఠినంగా కనిపించిన ట్రంప్ ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సాఫ్ట్ టోన్ అవలంబించడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.